కలవడం జరిగింది. ముగ్గురు కూడా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ మరి నుడా అధికారులు అందరూ కూడా ఘాట్కొచ్చి వినాయక ఘాటును పరిశీలించి వినాయక చవితి ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే నిర్వాహకులకు ఉండే సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గతంలో ఇచ్చిన విధంగానే పర్మిషన్ను కూడా మనం అడగడం జరిగింది. గతంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గణేశోత్సవ సమితి కమిటీ కార్యాలయం నుంచి నేరుగా ఏ విధంగా అయితే పర్మిషన్ పొందామో అదేవిధంగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులందరూ కూడా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి కార్యాలయం నుంచే పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకునే విధంగా కూడా మనం దాన్ని నిర్వహించుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులందరం కూడా కలిసి సమిష్టిగా 7వ తేదీ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకొని 11వ తేదీ 5వ రోజు మనందరం కూడా సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. 5వ రోజు సెప్టెంబర్ 11వ తేదీ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఉండే వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులందరూ కూడా పాల్గొనాలని చెప్పి, దాంతోపాటుగా నెల్లూరు నగర ప్రజానీకం అంతా కూడా సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఘాట్లో నిమజ్జనోత్సవ ఘాట్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు సందర్శకులకి, దాంతోపాటుగా నిమజ్జనోత్సవం వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఏర్పాట్లు చేయడం జరగద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దాంతోపాటుగా మనం ఏదైతే సెప్టెంబర్ 7వ తేదీ గణేష్ ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నామో మొదటి రోజు నెల్లూరు నగరంలో ఎవరైతే వాళ్ళ ఇంట్లో వినాయక పూజ నిర్వహించుకొని ఆ తాత్కాలిక వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనోత్సవం మొదటి రోజే నగరంలో ఉండే ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచి వినాయకుని ప్రతిమ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారో ఆ రోజు ఘాట్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఉంది. ఆ రద్దీని నివారణ చేయడం కోసం పోలీసు వారు ప్రత్యేకించి ట్రాఫిక్ సంబంధించి 7వ తేదీ సాయంత్రం ఏదైతే నిమజ్జనం చేసే ఘాట్ల ప్రాంతంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ మొదటి రోజు నగరంలో ఉండే అన్ని కుటుంబాల నుంచి నిమజ్జనోత్సవం తరలి తీసుకొచ్చే ఆ ప్రజానీకానికి ఆ ఘాట్ల వద్ద కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి విక్రమసింహపురి గణేశోత్సవ సమితి ప్రభుత్వ అధికారులన్నీ ప్రత్యేకించి కమిషనర్ని, దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి కోరుతా ఉంది. కాబట్టి మనం ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుందాం. సామూహిక నిమజ్జనం 11వ తేదీ నెల్లూరు నగర ప్రజలందరం కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని విక్రమసింహపురి గణేశోత్సవ సమితి పిలుపునిస్తూ ఉంది.